నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు తన దివ్య దృష్టి ద్వారా చాలా చక్కటి వివరణ ఇస్తారు. మనందరికీ సుపరిచితులు డాక్టర్ పివి రెడ్డి సార్. సో, ఈరోజు చాలా ఆహ్, స్పష్టమైన ప్రశ్న అనుకోవచ్చు. చాలా మందికి ఇంట్రెస్టింగ్ ప్రశ్న అనుకోవచ్చు. జాతకాల వల్ల మనిషి పుట్టుక వల్ల ఈ జాతకం అనేది ఏమన్నా మారుతుందా? మారితే ఎందుకు మారుతుంది? మారకపోతే ఎందుకు మారదు? అందరూ ఒకటే రకంగా ఉంటారా? ఒకే టైంకి పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ విషయం అసలు ఏంటి? తన దివ్య దృష్టి ఏం చెప్తుంది? అసలు జాతకాలు నమ్మచ్చా? నమ్మకూడదా? ఈ విషయాలన్నీ గూడా పివిరెడ్డి సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే అసలు ఈ జాతకాలనేవి ఉన్నాయా? ఆస్ట్రాలజీ అనేది ఒకటి ఉందా? ఉంటే నమ్మచ్చా? నమ్మకూడదా? నమ్మకం కుదరాలంటే దేన్ని బేస్ చేసుకొని నమ్మాలి? ముందు ఈ విషయం చెప్పండి. తర్వాత టాపిక్‌లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు జన్మించిన తర్వాత జాతకం మారుతుందా అని క్వెషన్. హ్మ్. హ్మ్. అసలు జాతకాలనేవి ఉన్నాయా? లేవా? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది? ముందు అది జెప్పండి. ప్రేక్షకులకు, మేధావులకు, పండితులకు, మీకు నాకెందుకు సార్? చెప్పండి. క్వెషన్ వేసినందుకు నమస్కారం చెప్తున్నా మేడం. హ్మ్. నా దివ్య దృష్టితో మాత్రమే చెప్తున్నా. దయచేసి మేధావులు, పండితులు నన్ను తప్పు పట్టకూడదు. హ్మ్. ఈ ప్రపంచంలో ఎందరు మేధావులు ఉన్నారో అందరిది ఒకే రకమైన కోణంలో ఆలోచన చేయరు. ఒకే రకమైన సిద్ధాంతంపై ఆధారపడను. సబ్జెక్ట్ ఒకటైనా కూడా హ్మ్. తన జన్మకర్మలను బట్టి మనుషులు ఆలోచన చేస్తారు. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సిద్ధాంతం ఎన్నుకొని, రూపొందించుకొని, సృష్టించుకొని, హ్మ్. నిర్మించుకొని చెప్పడం జరుగుతుంది. హ్మ్. సో, దయచేసి నేను కూడా ఏదో నా జన్మ కర్మను బట్టి, నా దివ్య దృష్టితో నేను చెప్పడం జరుగుతుంది. హ్మ్. ఫస్టు మీరేసిన క్వెషన్ కాబట్టి, హ్మ్. ఆస్ట్రాలజీ అనేది నేను నమ్ముతాను. కానీ వే ఆఫ్ థింకింగ్ నమ్మను. ఏమిటి సార్ రెండిటికి తేడా ఏంటి? ఆస్ట్రాలజీ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా, ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, మనం ఇప్పుడు నిత్యం మానవుడు ఉపయోగిస్తున్న, ఆరోగ్యానికి వాడుతున్న ఎనలేని మెడిసిన్స్ వాడుతా ఉన్నాడు. హ్మ్. ఏదైనా, ఏదైనా ఒక మెడిసిన్ తీసుకోండి. హ్మ్. ఒక యాంటీబయాటిక్ తీసుకోండి. వేల రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి. హ్మ్. వేల రకాల బి కాంప్లెక్స్ ఉన్నాయి. హ్మ్. అలానే రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. హ్మ్. ఏదైనా మందు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు, ఆ మెడిసిన్ రిలీజ్ అయినప్పుడు, హ్మ్. ఆ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన టైంలో హ్మ్. ఆ మాలిక్యూల్ దాని ఆయుకాలం హ్మ్. ఎప్పుడు సృష్టించబడుతుంది, అది ఎప్పుడు ఎక్స్‌పైర్ అయితుంది. ఓకే. అంటే ఎగ్జాంపుల్‌గా మానవుని కోణంలో జనన, మరణం మధ్యన సమయం అన్నట్టు. హ్మ్. హ్మ్. ఒక మానవుడు నిర్మించిన ఒక కెమికల్, హ్మ్. మానవుడు ఎట్లయితే ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ అయితుందో, హ్మ్. అది రిలీజ్ గాకముందే, అంటే అది జన్మించకముందే, మార్కెట్‌లోకి రాకముందే, హ్మ్. ఆ టాబ్లెటు ఎప్ ఆ కెమికలు దాని జననం, మరణం అనేది ఎప్పుడు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్‌పైర్ డేట్ హ్మ్. హ్మ్. నిర్ణయించబడతది. దాని మీద రాస్తాడు టాబ్లెట్ మీద. హ్మ్. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్‌పైర్ డేట్. హ్మ్. ప్లస్ దానిలో ఉన్న ఇంగ్రీడియెంట్స్ కూడా రాస్తాడు. ఓకే. ప్లస్ దాని బ్రోచర్‌లో పోతే మనం దాని ఫిలాసఫీకి పోతే మొత్తము అది దేనికి పని చేస్తుందన్నది గూడా హ్మ్. అందులో మొత్తం రాసి ఉంటది. హ్మ్. ఒక టాబ్లెట్ హ్మ్. అది ఎగ్జాంపుల్‌గా ఒక రకంగా ఆలోచన చేస్తే అదొక విత్తనం విత్తనం గింజగా ఆలోచన చేసుకుందాం. ఓకే. ఇప్పుడు అది ఆ టాబ్లెట్‌పై బంధించబడిన తర్వాతనే, నిర్ణయించబడిన తర్వాతనే, ముద్రించబడిన తర్వాతనే హ్మ్. అది రిలీజ్ అయితుంది. అవునా కాదా? హ్మ్. రిలీజ్ అయిన తర్వాత అది దేనికి పనిచేస్తది, ఎప్పుడు ఎక్స్‌పైర్ డేట్ అయితదన్నది మనం హ్మ్. నిర్ధారణ చేయలేం. హ్మ్. హ్మ్. ఎవరైతే దాన్ని ఆ మాలిక్యూల్ కనుక్కున్నారో, ఎవరైతే దాన్ని తయారు చేసిండ్రో, ఆ మేధావులు దాని డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్‌పైర్ డేటు దేనికి పనిచేస్తుందన్నది గూడా మొత్తం వాళ్ళే చెప్తారు. బంధించబడతది అందులోనే. హ్మ్. 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 మానవుని జన్మ గూడా అంతే. ఓకే. మానవుని జన్మ గూడా జన్మించక ముందే నిర్ణయించబడతది. హ్మ్. ప్రతి జన్మకు ఒక కారణం ఉంది. మానవుని జన్మ. హ్మ్. ప్రతి మరణానికి ఒక కారణం ఉంది. రైట్.
ప్రతి మరణము జన్మించక ముందే నిర్ణయించబడింది. ప్రతి జననం జన్మించక ముందే జనన మరణం నిర్ణయించబడింది. ఓకే. సో, ఈ జనన మరణాలు అనేవి సహజం. మనిషి అనేది జననం అనేది జరిగిన తర్వాత మరణం అనేది సంభవించటం కామన్ గదా సార్. ఇందులో ఈ మధ్య కాలంలో ఈ జాతకం అనేది అసలు ఎప్పుడు సృష్టించబడింది? మీరన్నట్టుగా నిజంగా జాతకాన్ని నమ్మాలి అంటే, నమ్మని వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! మరి ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి? నమ్మని వాళ్ళ పరిస్థితి నమ్మిన వాళ్ళ పరిస్థితి కన్నా బాగుంటుంది. అదేంటి అదెలా సార్ సాధ్యం? ఈ జాతకాలు మానవుని సృష్టి. నమ్మని వాడు భగవంతుని సృష్టిని నమ్ముతున్నాడు. ఓకే. జాతకాలు నమ్మని వ్యక్తి భగవంతుని నిర్మాణాన్ని నమ్ముకుంటున్నాడు. క్షణం నిర్ణయించబడింది. మనం మంచి మార్గంలో పోతే మంచి జరిగినా మంచికే, చెడు జరిగినా మంచికే. ఇప్పుడు మానవుడు జన్మకు కొత్త విత్తనం. ఓకే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మానవుడు జన్మకు కొత్త విత్తనం. ఈ ప్రపంచంలో విశ్వంలో ఉన్న ప్రతి మానవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విత్తనం. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో జన్మిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో మరణిస్తారు. జన్మించిన తర్వాత మానవుని గుణాలు మారవు. జన్మించిన తర్వాత ఒక విత్తన గింజ భూమిలో నాటిన తర్వాత పూజలు జపాలు చేస్తే, ఎరువులు వేస్తే, సేద్యం చేస్తే, మొట్టి గుణాన్ని బట్టో, వాతావరణ గుణాన్ని బట్టో, ఎరువుల గుణాన్ని బట్టో, దాన్ని పోషణ చేసిన వ్యక్తి గుణాలను బట్టో విత్తనం గుణాలు మారవు. అంటే అది పెరిగే పద్ధతి మార్పు చెందొచ్చు గానీ పెరిగే పద్ధతి మారదు. దానిలో ఉన్న గుణాలు సేద్యం చేస్తే బలవంతంగా పెరుగుతాయి అంతే. ఇప్పుడు ఒక చెడు ఫలవృక్షం పెట్టుకున్నాం భూమిలో పెట్టినామనుకోండి, దాని గుణాలను బట్టే అది చెడు ఫలాలు ఇస్తుంది. అది విషపూరిత ఫలాలు ఇస్తుంది. ఒక మంచి అమృతం లాంటి ఫలాలు ఇచ్చినామనుకో, గుణం చెట్టు పెట్టినామనుకోండి, దాని గుణాలను బట్టే మనం సేద్యం చేస్తే దాని ఫలాలు ఇస్తుంది తప్ప ఒక ఎగ్జాంపుల్గా ఒక విషవృక్షము ఫలాలు, విషవృక్షం గింజను మనం భూమిలో నాటినాం. నువ్వు వందల కోట్లు పెట్టి పూజలు జపాలు చేసి ఇది లేదు మంచి ఫలవృక్షం కావాలి, అమృతం లాంటి ఫలాలు ఇవ్వాలంటే మారుతుందా దాని గుణాలు? దాని గుణాలు మనం సేద్యం చేస్తే బలహీనంగా రాకుండా బలవంతంగా పెరిగి అదే గుణాలు కలిగిన ఫలాలు ఇస్తే తప్ప అది దాని గుణాలు మాత్రం మారవు. భూమిలో నాటక ముందు విత్తనం గింజ నిర్మాణ దశలనే ఆ విత్తనం గింజ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేసిండ్రో అప్పుడు మారుస్తే దాని గుణం భూమిలో నాటిన తర్వాత మారుతుంది. అంటే ఇప్పుడు మీ లెక్క ప్రకారంగా మీరు చెప్పేదాన్ని బట్టి భగవంతుడే జాతకాన్ని సృష్టించాడు అనుకోవచ్చా? జన్మించక ముందే నిర్ణయించబడింది జాతకం. క్షణం కూడా ఎవ్రీథింగ్ మొత్తం జన్మించక ముందే నిర్ణయించిన తర్వాతనే జన్మకు రూపకల్పన ఏర్పడుతుంది. విన్నారా మేడం? మానవుడు జన్మించక ముందే నిర్ణయించబడింది. జన్మించిన తర్వాత తప్పకుండా జన్మించక ముందు నిర్ణయించబడింది. జన్మించిన తర్వాత అమలు చేయబడుతుంది క్షణం కూడా. ఇది 100% సత్యం. జన్మించిన తర్వాత ఇప్పుడు మానవుడు ఏర్పరచుకున్న నాటి మానవుడు రూపొందించిన ఈ పూజలు, జపాలు, హోమాలు, వ్రతాలు ఒక విత్తనం భూమిలో నాటిన విత్తన గింజకి ఎట్లయితే మానవుడు సేద్యం చేస్తే బలవంతం పెరిగి ఫలాలు ఇస్తుందో, మానవుడు జన్మించిన తర్వాత విత్తన గింజ సేద్యం చేసినట్టుగా మానవుని పూజలు, జపాలు, తిండి, ఆహారం, గురుబోధన, విద్య ఇవన్నీ మానవుని జన్మకు, మానవుని కర్మలకు సేద్యం లాంటి. ఒక కాలేజీలో ఒక తరగతిలో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒకే సబ్జెక్ట్ చెంది. విన్నరా? అందరూ ఒకే గుణం కలిగి ఉండరు, సబ్జెక్ట్ ఒకటైనా కూడా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే గుణం వేరేదే వస్తుంది కదా సార్. సబ్జెక్ట్ ఒకటైనా కూడా గుణాలు అందరూ గుణాలు ఒకటే కలిగి లేవు. 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 రకాల విత్తనం గింజలు అవి. విన్నరా? ఇది ఒక సేద్యం లాంటిది. తన గుణాలకు బలహీనంగా ఉన్న బాపది బలవంతంగా పెరుగుటానికి ఇది ఒక సేద్యం లాంటిది. ఇప్పుడు గుడిలో పూజలు చేస్తాం, మనం హోమాలు జపాలు చేస్తాం. నీలో ఉన్న గుణాలు ఏ గుణాలు ఉంటాయో చెడు గుణాలు ఉంటాయి, చెడు గుణాలు బలవంతంగా తయారైతాయి. ఒక ఉన్మాది
ఒకళ్ళు శిక్షించడానికి ₹1,00,00,000 మాట్లాడుకొని నాకు సక్సెస్ కావాలని ఓపెన్ చేసి నా ప్లాన్ సక్సెస్ కావాలని ఓపెన్ జపాలు చేసి మనం గుళ్ళకి పోతాడు, మొక్కుతాడు, పోతాడు. ఆయన గుణాలకు భగవంతుడు 100% దీవిచ్చి పంపిస్తాడు. ఓకే. అంటే మరి మీరు అర్థం చేసుకోండి, భగవంతుడు గుళ్ళకి పోయి ఉన్మాది కూడా మొక్కుతుండు గుళ్ళలకు పోయి. అవును. ఇప్పుడు చెడు చేసే వ్యక్తులు కూడా మంచి చేసే వ్యక్తుల కన్నా ఎక్కువ మొక్కుతున్నారు వాళ్ళు. వాళ్ళు చేసుకున్న పథకాలు సక్సెస్ కావాలి, వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ కావాలి, వాళ్ళ దృఢ సంకల్పం, వాళ్ళ మనో సంకల్ప బలం, వాళ్ళకు మంచి అనుకున్నది 100% బలవంతంగా మంచిగా శత్రువుకు చిక్కకుండా దొరకకుండా అమలు చేయాలన్న దాని గురించి వాళ్ళు కూడా మొక్కుతున్నారు. ఓకే. మరి భగవంతుని దగ్గర పోతున్న భగవంతుడు గుళ్ళనే అతన్ని హింసిస్తలేడు, మా అక్కనే గేట్ దాటక ముందే అక్కనే హింసించాలి కదా. అతన్ని సృష్టించింది కూడా భగవంతుడే. రైట్. అంటే వివిధ రకాల గుళ్ళకు పోతారు, 1000 మంది పోతారు గుళ్ళకు. 1000 రకాల గుణాలు ఉంటాయి. ఎవరి గుణాలు ఎలా ఉన్నాయో వాళ్ళ గుణాలు బలహీనంగా ఉన్నాయి, బలవంతంగా తయారైతాయి గుళ్ళే తప్ప గుణాలు మాత్రం మారవు. నువ్వు పూజలు చేయి, జపాలు చేయి, యంత్రాలు కట్టుకో, ఏది చేయి, ఓకే. జన్మించక ముందు ఉన్న గుణాలు ఏమైతే ఉంటాయో జన్మించిన తర్వాత ఆ గుణాలు మనకు చెట్టుకు సేద్యం చేసిన లాంటివి. సేద్యం చేయని చెట్టు ఎట్లా ఉంటుంది? అది మొక్క దశలో ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది, అది మరణించవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, మన నిత్య జీవితంలో కోటాను కోట్ల ఫలవృక్షాలు ఉన్నాయి. ప్రతి విత్తనం కింద మొలకెత్తట్లేదు. మొలకెత్తిన ప్రతి విత్తనము మొక్క కూడా ఫలవృక్షం కావట్లేదు. ప్రతి ఫలవృక్షము అనుకూలంగా ఫలాలు ఇవ్వట్లేదు. ఏ ఫలవృక్షం అయితే మనం సేద్యం చేసి మంచిగా పెంచుతామో ఆ ఫలవృక్షం మంచిగా బలంగా పెరుగుతుంది, దృఢంగా పెరుగుతుంది, మంచి ఫలాలు ఇస్తుంది. మానవ జన్మ కూడా అంతే. ఈ పూజలు జపాలు, ఈ బుళ్ళు, ఇవి గురుబోధన, ఇవన్నీ కూడా తనలో గుణాలు బలవంతంగా తయారైతే తప్ప జన్మించక ముందు నిర్ణయించబడినవి మానవుడు మార్చలేడు. రైట్. సో చాలా అంటే చాలా చక్కగా క్లారిటీగా చెప్పారు. మొత్తానికి జాతకాలని నమ్మొచ్చు, ఆస్ట్రాలజీని నమ్మొచ్చు. దేని ప్రకారంగా నమ్మాలి అంటే భగవంతుడు సృష్టే జాతకం కూడా, అది కూడా మనం జన్మించక ముందు జాతకమే పుట్టి ఆ తర్వాత మానవ జన్మ అనేది జరిగింది అనేది చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు పివి రెడ్డి సార్. మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు ఈ మాటలతో? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీలైనంత మందికి ఈ విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.